నమస్తే, నా పేరు సుధారాణి. మీరు చూస్తుంది జస్ట్ భారత్. నో యువర్ అయితే బిఫోర్ ఓటింగ్ సిరీస్లో ఫేజ్ 4 జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ఫేస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో టగ్ వార్ ఫేస్ చేస్తున్న లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మనం తీసుకుంటే అనకాపల్లి తాళ్ళప్రగడ గారి జన్మస్థలం అనుకోండి. చోళులు, శాతవాహనులు, గజపతులు పాలించిన ఈ గోల్కొండ సామ్రాజ్యులు పాలించిన ఏరియానే అనకాపల్లి అంటారు. ఇది జనరల్ కేటగిరీ వస్తుంది. రూరల్ ఓటర్స్ 81%, అర్బన్ ఓటర్స్ 18.5%, అబౌవ్ 16 lakhs ఓటర్స్ ఉన్నారు. 1799 పోలింగ్ బూత్స్. లాస్ట్ టైం 81% ఓటర్ టర్న్ అవుట్ ఉంది. అనకాపల్లి అంటే చోడవరం, అనకాపల్లి, పెందర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం కలిపి విశాఖపట్నం మొత్తం కలిపితే ఈ కాన్స్టిట్యుయెన్సీ ఇది. ఇక్కడ ఇస్లాం 2.01%, క్రిస్టియానిటీ 1.81%, 70% హిందూ పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ బి వెంకట సత్యవతి వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచారు. 2024 క్యాండిడేట్ లిస్ట్ చూస్తే సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్, ఈయన సెంట్రల్లో ఉన్నారు. 12th పాస్, ఈయన మీద 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వెసెస్ బి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ, ఈయన 10th పాస్, నో క్రిమినల్ కేసు. వి వెంకటేష్ కాంగ్రెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈయన మీద ఒక క్రిమినల్ కేసు. ఫార్మసీ సిటీ, టాక్సిక్ కెమికల్స్ బాగా వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఎవరు ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తారో చూద్దాం. జై హింద్, జై భారత్.